దీన్ని తవుడు అంటారు. ఇగో దీన్ని తవుడు అంటారు. బర్రెలకి ఇది పెడితే చాలా బలం, కానీ ఎండాకాలంలో కొంచెం వేడి అవుతుంది. ఏం చేసాం, తప్పదు, పెట్టాలి. ఇంకా ఇది కొంచెం తక్కువ రేటు ఉంటాయి, అన్ని ఎక్కువ రేటు ఉంటాయి. కానీ మన చిన్న బర్రెలు కదా, మనకి ఎక్కువ రేటు వేసి ఇవి పెట్టాం గాయస్. చూడండి, ఇది ఈరోజే తెచ్చినాం. ఇది 1 నంబర్ పిండి అనుకోండి, చాలా మంచి పిండి. ఇగో గట్టిగా ఉంటుంది, కాకపోతే బలం ఎక్కువ. ఫ్లాష్ మ్యాన్ అన్న నమ్మలేకపోతున్నా. దీన్ని తవుడు అంటారు, రైస్ మిల్లలో దొరుకుతుంది. ఇది కిలో 30 రూపీస్ ఉంటుంది మా దగ్గర. అయితే మీ దగ్గర ఎంత ఉంటుందో కామెంట్ చేయండి. కానీ మాకు సైడ్ పరిచయమే కాబట్టి మనం ఇప్పుడు తీసేసుకుంటాం, కామెడీ చేస్తాం. ఆడికి పోయి అది ఇది మాట్లాడి సెట్ చేసి చేస్తాం. ఇంకొకటి ఇక చూడండి ఫ్రెండ్స్, ఇంకొక రేపు కూడా వస్తుంది కొంచెము. ఇక ఇంకా ఇస్తుంది రేపు కూడా. ఇగో ఇది ఇట్లుంటుంది చూడండి గైస్, కొంచెం బూస్ట్ లెక్క, బూస్ట్ గడ్డ ఎట్లుంటుంది అట్లుంటుంది. ఇట్లా ఇరుచుకుంటూ వేయాలి. నిన్న మొన్నటికి షార్టేజ్ ఉండే, అందుకే ఇది వేయలేము. ఇలా తెప్పించినాం. ఇది కిలో 100 రూపీస్ ఉంటుంది గ్యాస్. జోక్ అనుకోకండి, రియల్గానే కిలో 100 రూపీస్ ఉంటుంది. మేము 25 కిలోలు వేసుకుంటాం. ఉరుముతుంది గ్యాస్, వాన పడుతుందేమో. మంది నాకైతే ఇష్టం ఉండదు, ఇంకా సరిపోలేదు. ఇంకా జరంటే ఇక ఇలా వేయాలి. ఇది డేట్ అయిపోయింది. ఇట్లా మనకు వేరేటోళ్ళు ఇస్తారు. ఇది బర్రెలకు పెడితే కొంచెం బాగా హెల్తీగా ఉంటాయి, బాగా పాలిస్తాయి. పోషక విలువలు ఎక్కువ ఉంటాయి కాబట్టి బాగా పాలిస్తాయి. డేట్ అయిపోయినాయి పెడతాం.